Hi, my dear electrical aspirants. This is yours Rajshekhar sir from our Sai Medha Coaching Center, Vijayawada, Tirupati and Hyderabad Dilshuk Nagar. Chala mandi, especially AP and of course TG, iddaru kuda preparation start chesuntaru. AP lo discoms gaani, transco gaani ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం బీ కేర్ఫుల్ సార్. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మార్చండి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అండ్ తెలంగాణ పీపుల్ అయితే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఏదేదో వస్తుంది బట్ ఎలాంటి కన్ఫర్మేషన్ రావట్లేదు, అది సెకండరీ. ఏపీ వాళ్ళకైతే అంత డిలే అవ్వకపోవచ్చు సార్, మోస్ట్లీ సెప్టెంబర్ ఎండ్ వరకైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. స్టిల్ ఇంకా కాల్స్ మెసేజెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవుతే జాబ్ రావడం కష్టం సార్. నోటిఫికేషన్ వచ్చే ముందే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అయిపోవాలి, ప్రాక్టీస్ మాత్రమే ఉండాలి, అప్పుడు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. అఫ్ కోర్స్ ఏపీ డిస్కమ్స్లో కానీ ట్రాన్స్కోలో కానీ మెనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అయినా కాంపిటీషన్ మాత్రం అలానే ఉంటుంది, అంత ఈజీగా అయితే ఉండదు, డూ ఆర్ డై కాంపిటీషనే ఉంటుంది. కొంచెం బాగా ప్రిపేర్ అవుతేనే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు సార్. సిఎస్సి సార్, నేను సిఎస్సి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండవు సార్. సివిల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి కొన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి సార్, అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మెకానికల్ వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు సార్. మెకానికల్ వాళ్ళకి జెన్కోలో మాత్రం ఉంటాయి సార్. జెన్కో నోటిఫికేషన్ వస్తే ఫ్యూ వేకెన్సీస్ ఉంటాయి, డిస్కమ్లో ట్రాన్స్కోలో ఉండకపోవచ్చు, ఉండవు అని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఏడబ్ల్ఈ బీటెక్ వాళ్ళని ఏఈ ఆర్ ఏడబ్ల్ఈ అంటాం సార్. ఈ ఏఈ ఏడబ్ల్ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. వీళ్ళకి మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో మండే అంటే టుమారో నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సార్. టుమారో at 9 AM, రేపు మార్నింగ్ 9 AMకి మీకు క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది సార్. టుమారో నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా క్లాస్ అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ సెషన్స్, ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్స్. ఈ ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ ఫ్రీ ఇస్తాం సార్, యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ కూడా ఫ్రీ ఉంటుంది సార్. ఈ ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ అండ్ మెటీరియల్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్లైన్లో ఉంటుంది సార్. ఇది మన దిల్సుఖ్ నగర్లో, సాయి మీద దిల్సుఖ్ నగర్లో మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సార్ వాట్ అబౌట్ విజయవాడ అండ్ తిరుపతి? విజయవాడ అండ్ తిరుపతిలో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది సార్. ఒక 15 days తర్వాత అక్కడ కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఒక 15 days 20 days నోటిఫికేషన్ బేస్ చేసుకొని అక్కడ కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్లింగ్ టు కమ్ టు హైదరాబాద్, ఆల్రెడీ అడ్మిషన్స్ జరిగినాయి సార్. అడ్మిషన్స్ హోల్డ్ చేసాము మండే వరకని. మండే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సార్. అండ్ సార్ మేము ఆఫ్లైన్ కాదు, ఆఫ్లైన్ అయితే మండే నుంచి సార్, ఆన్లైన్ సార్. ఆన్లైన్ అంటే లైవ్ క్లాసెస్ సార్. ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఆల్రెడీ 3-4 days నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి, బట్ కొంచెంగా జరుగుతున్నాయి. ఓన్లీ 2 hours రన్ చేసాము. ఈ మండే నుంచి నెంబర్ ఆఫ్ బ్యాచ్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మండే నుంచి మార్నింగ్ 6 to 8 యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ 6 to 8 బ్యాచెస్ అనేవి కంటిన్యూస్గా రన్ అవుతాయి సార్. సండేస్ అండ్ హాలిడేస్లో కొంచెం మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ తీసుకుంటాం సార్. అదర్ దాన్ దట్ ఎవ్రీ డే మండే టు సాటర్డే వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైవ్ బ్యాచ్ అనేది మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుతుంది. ఈ లైవ్ క్లాసెస్లో మార్నింగ్ రమణ సార్ నెట్వర్క్స్ తీసుకుంటున్నారు సార్, మన చైర్మన్ సార్. అండ్ ఆఫ్టర్నూన్ కంట్రోల్ సిస్టమ్స్ బై నాగరాజు సార్. ఆల్మోస్ట్ 2 excellent ఫ్యాకల్టీస్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఇంకా ఎవరైతే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కోసం వెయిట్ చేస్తున్నారో కొంచెం హరీ అప్ అవ్వండి. ఈ ఆన్లైన్ వచ్చేసి మన సాయి మీద గేట్ యాప్ సార్. సాయి మీద గేట్ మన యాప్ వచ్చేసి సాయి మీద గేట్, దిల్సుఖ్ నగర్ సాయి మీద
విజయవాడ సాయి మీద అండ్ మన తిరుపతి సాయి మీద మీరు ఎక్కడైనా ఆఫ్లైన్కి అటెండ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడైతే ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్లో రన్ చేస్తున్నాము. దాని తర్వాత మీకు ఆన్లైన్ కావాలి అంటే మన యాప్ వచ్చేసి సాయి మీద గేట్ ఉంటుంది. ఈ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా రికార్డెడ్ వీడియోస్ ఫర్ 1 year అండ్ మెటీరియల్ అరౌండ్ 12-13 బుక్స్ వస్తాయి సార్. విత్ ప్రీవియస్ క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్, కంప్లీట్ మెటీరియల్ ఇస్ దేర్. ఆ మెటీరియల్ అండ్ రికార్డెడ్ వీడియోస్ కూడా ఫ్రీ సార్. ఈ ఆఫ్లైన్ జాయిన్ అయినా ఆన్లైన్ జాయిన్ అయినా అవి ఫ్రీ ఉంటాయి సార్. దాని తర్వాత రికార్డెడ్ వీడియోస్ కావాలి సార్ నాకు, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ కావాలి అంటే కూడా మీకు సాయి మీద గేట్ అనే యాప్లో ఏపీ ట్రాన్స్కో, ఏపీ అండ్ టిఎస్ ట్రాన్స్కో అని ఉంటుంది సార్. ఏపీ అండ్ టిఎస్ ట్రాన్స్కో అనే ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్లోకి వెళ్ళి మీరు డెమో వీడియోస్ వినొచ్చు. కూడా వినొచ్చు. ఆ ఏపీ అండ్ టిఎస్ అనే ట్రాన్స్కో మీరు దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మెటీరియల్ అనేది ఫ్రీ ఉంటుంది సార్. మీరు ఇలాంటి ఇంకా ఏ డీటెయిల్స్కైనా మన సాయి మీద మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంటుంది. సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234 కానీ 9069881234 కానీ ఈ 2 నెంబర్లలో దేనికైనా సరే కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. యాక్చువల్గా 9494941234కి కొంచెం కాల్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది సార్. మీరు బిజీ రావచ్చు. కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి 9494కి. దానికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఏమైనా బిజీ వస్తే దీనికి కాల్ చేయండి సార్. మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అంటే కొంతమంది సార్ బిజీ వస్తుంది మాట్లాడలేకపోతున్నాను అంటున్నారు. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం వల్ల అలా ఉంది సార్. ఇఫ్ ఇది కలవకుంటే నెక్స్ట్ నెంబర్ 9069881234 ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఎలక్ట్రికల్ వాళ్ళకి మన సాయి మీదనే ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 1994 నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద సెలక్షన్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్, ఈవెన్ అవర్ సౌత్లో ఉన్న కర్ణాటక అండ్ తమిళనాడుతో కలిపి సార్. డాక్టర్ జి రమణ సార్ ఎక్స్ ట్రాన్స్కో ఏడి పవర్ సిస్టమ్ డాక్టరేట్. మీకు సార్ విల్ టీచ్ యూ maximum subjects. దాని తర్వాత నాగరాజు సార్ అరౌండ్ 20 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సార్ విల్ టీచ్ యూ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్స్, కంట్రోల్స్ కానీ పవర్ సిస్టంలో కొంత పార్ట్ కానీ. ఆ విధంగా సార్ కెన్ టీచ్ యూ నెట్వర్క్స్ ఆల్సో. ఇలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. దాని తర్వాత మై సెల్ఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్. ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి సార్ క్లాసెస్ అన్నీ కూడా. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒక నెల రోజులు చదివేంతగా ఉండదు సార్. ఆ సబ్జెక్టుని మీకు వీలైనంత ఒక జైబి గుప్తా ఎలక్ట్రికల్ మెషిన్స్ బై జైబి గుప్తా అని ఒక బుక్ ఉంటుంది సార్. ఏది అన్ని బిట్స్ ఇవి కాదు, ఎలక్ట్రికల్ మెషిన్స్ బై జైబి గుప్తా. ఆ బుక్ మొత్తం చదవడానికి మీకు ఒక 3 నెలలో 4 నెలలో పడుతుంది సార్. పిఎస్ భీమ్రా అనే బుక్ చదవడానికి మీకు ఒక 3 నెలలో 4 నెలలో పడుతుంది సార్. బట్ అందులో ఒక్కొక్క సబ్జెక్టుని సింప్లిఫై చేసి మీరు ఏ విధంగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తారు అనే వేలో సింప్లిఫై చేసి మీ ముందు తీసుకొస్తాను సార్. నాట్ ఓన్లీ మీ, ఆల్ అవర్ ఫ్యాకల్టీ. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే కొంత టైంలో కంప్లీట్ చేసి ఆ టైంలో మీరు ఏ క్వశ్చన్ని తీసుకున్నా మీకు ఆన్సర్ వచ్చే విధంగా, ఆ విధంగా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ కూడా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డెడ్ వీడియోస్ తీసుకొని మీరు చదివిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ చేసినా మీకు ఆన్సర్ వచ్చే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారే అనుకోండి సార్. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డైలీ ఒక 4 hours మీరు క్లాసెస్ విన్నారనుకోండి. ఏవి రికార్డెడ్ వీడియోస్ డైలీ ఒక 4 hours క్లాసెస్ విన్నారనుకోండి. ఒక 100 days మీరు డైలీ 4 hours వింటే మీరు మ్యాక్సిమం ఒక 400 hoursని బాగా కవర్ చేయగలుగుతారు. సార్ నేను డైలీ 6 hours క్లాసెస్ వింటాను సార్. మీరు డైలీ 6 hours క్లాసెస్ ఒక 100 days వింటే ఒక 600 hoursని మీరు బాగా వినగలుగుతారు, అర్థం చేసుకొని వినగలుగుతారు. అంతకన్నా ఎక్కువ ఉంది సార్. 100 days అంటే ఆల్మోస్ట్ 3 months. అందులో మీరు హాలిడేస్ అవి ఇవి తీసుకుంటే అది 4 months అవుతుంది.
చూడండి, అంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ఒక 5 months వేసుకోండి. 5 monthsలో జనరల్గా 150 కదా, ఒక 4 into 150 వేసుకుంటే డైలీ 4 hours మీరు 150 days ప్రిపేర్ అయ్యారు అనుకున్న 600 hoursని మీరు బాగా వినగలుగుతారు. అంతకన్నా ఎక్కువ వినలేరు మీరు 5 months వేసుకుంటే. దాన్ని రిపీట్ చేయడం, దాన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, చూడండి మీరు ఎంత ఫాస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఇంకొకటి, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సింపుల్ వేని చూజ్ చేసుకోండి. ఈజీ వేలో ఉండాలి, ఈజీ అండర్స్టాండింగ్ వేలో ఉండాలి, ఈజీగా అర్థం అవ్వాలి. ఏ క్వశ్చన్ చేసినా ఆన్సర్ రావాలి. మళ్ళీ నేను క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, నాకు మళ్ళీ సారే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనకుండా 90% ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయాలి, 10% ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు డౌట్స్ అడగాలి. అప్పుడు నీకు కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కొంచెం సింప్లిఫైడ్ వేలో, మీకు బాగా అర్థమయ్యే వేలో, అండ్ ఈ విధంగా ఉంటాయి సార్ మన క్లాసెస్ అనేవి. అంటే నేను ఏదో వాస్ట్ ఇచ్చేసి మీరు ప్రిపేర్ అవ్వండి ఒక 2 సంవత్సరాలు అప్పటికి కోర్స్ కంప్లీట్ అవుతుంది, 2 సంవత్సరాల వరకు ప్రిపేర్ అయ్యేంత కోర్స్ మీకు అవసరం లేదు సార్. వీలైనంత కంప్రెస్డ్గా మనం ఎగ్జామ్కి ఆన్సర్ చేసి ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలదన్న కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉండాలి. ఆ విధంగా మీకు రెడీ చేసాము. ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్, లైవ్ క్లాసెస్ అదే విధంగా ఉంటాయి. మీరు ఒకసారి క్లాస్ వింటే మీకే అర్థమవుతుంది. అండ్ ఆఫ్లైన్కి అయితే రేపు మండే రోజు మార్నింగ్ 9 AM మీకు డెమో ఉంటుంది సార్. యూ కెన్ కమ్ అండ్ జాయిన్. మీరు డెమోకి వచ్చి విని వెళ్ళొచ్చు సార్. టుమారో మండే రోజు మార్నింగ్ 9 AM మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో డెమో ఉంటుంది సార్. డెమో కాదు, యాక్చువల్గా ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి, క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ డే క్లాస్ని మీరు వినొచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కోండి సార్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కోండి సార్. అండ్ ఇంకా చాలామంది JLM గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. JLM వచ్చేసి విజయవాడలో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం సార్. విజయవాడలో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. ఒకవేళ మాకు హైదరాబాద్లోనే కావాలి అంటే హైదరాబాద్లో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది సార్, మీరు క్లాసెస్ వేయడానికి రావచ్చు. విజయవాడలోనే వింటాం సార్ అంటే మోస్ట్లీ ఒక 1 week లోపు బ్యాచ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ JLM వాళ్ళకి ఆన్లైన్ వచ్చేసి మన సాయి మీద JLM, ఈ సాయి మీద JLM అనే యాప్ను డౌన్లోడ్ చేస్తే మీకు అందులో AP JLM, TS JLM అని 2 ఉంటాయి సార్. మీరు దేంట్లోకి వెళ్ళినా సరే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 వీడియోస్ ఉంటాయి సార్. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 వీడియోస్ ఉంటాయి సార్. మీరు రెండిట్లోకి వెళ్ళి డెమో వినొచ్చు సార్. ఆ డెమో విన్న తర్వాతే మీరు డిసైడ్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ మనీ. అంటే మీరు ఒకదానికి బదులుగా ఇంకో దాంట్లో జాయిన్ అయిపోయి దాన్ని బాగా కష్టపడి అదంతా అయిపోయిన తర్వాత సార్ నేను ఇక్కడ మీరున్నారనుకోని మీరు ఇదే చెప్తారనుకోని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్, కన్ఫ్యూజ్ అయ్యాను సార్, అలాంటివి మళ్ళీ మీరు అరైజ్ అవ్వద్దు అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అందుకే ఇక్కడ ప్రతిసారి నేను చెప్పేది సాయి మీద అంటే 1 2 3 4 అనే నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత కన్ఫర్మేషన్ చేసుకోండి. అంటే మీరు ఏదో ఎక్కడో బై చేసి మళ్ళీ మాకు కాల్ చేసి యాక్చువల్గా ఈ హెడేక్ ఎక్కువ అయిపోతుంది సార్, మేము అక్కడ తీసుకున్నాం సార్, ఇక్కడ తీసుకున్నాం సార్, మీరు అక్కడ లేరు సార్ అంటే అక్కడ మేమేం చేయలేం కదా సార్. అందుకని కొంచెం కేర్ఫుల్గా మీరు తీసుకునేటప్పుడు డెమోస్ విని అది మనకు ఎంతవరకు యూజ్ అవుతుందో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వడం మంచిది. రైట్ సార్. అండ్ ఆల్రెడీ మనము OC టెస్ట్ పైన ఒక 2 వీడియోస్ చేశాం సార్. అయితే ఇంకా చాలామంది అది ఇన్కంప్లీట్ చేశారు సార్, ఒక్కసారి దాన్ని కంప్లీట్ చేయండి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఆల్రెడీ నేను చేశాను ఒక ప్రాబ్లము, మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేయండి సార్ అని. ఏది OC టెస్ట్ కండక్టెడ్ అని ట్రాన్స్ఫార్మర్ with rated voltage but increased frequency or reduced frequency. First reduced frequency పైన చేద్దాం. ఆల్రెడీ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ పైన చేశాను నేను. ఈ విధంగా ఇచ్చాడు సార్, రేటెడ్ వోల్టేజ్ బట్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ పైన ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేశాను ఒక ట్రాన్స్ఫార్మర్ పైన. అప్పుడు దానిపైన మనం అడిగే క్వశ్చన్స్ ఏంటి, మనం ఏవేవి ఆన్సర్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఏవేవి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి చూడండి.
ఫస్ట్ రేటెడ్ వోల్టేజ్ అండ్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు కదా, ఫస్ట్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. బి మ్యాక్సిమం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి బై ఎఫ్. ఇక్కడ వోల్టేజ్ ఇస్ ద రేటెడ్ వాల్యూ, బట్ ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేశాడు. ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తే ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతే ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, నథింగ్ బట్ మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది సార్. వాట్ అబౌట్ వర్కింగ్ కరెంట్? వర్కింగ్ కరెంట్ నో చేంజ్, వర్కింగ్ కరెంట్ కాన్స్టాంట్గా ఉంటుంది. నో లోడ్ కరెంట్ అంటే ఏంటిది సార్ అంటే సమ్ ఆఫ్ ద ఐడబ్ల్యూ అండ్ ఐమ్యూ. ఐడబ్ల్యూ కాన్స్టాంట్ బట్ ఐమ్యూ ఇంక్రీజెస్. అప్పుడు I0 కూడా పెరుగుతుంది. ఇది కామన్ డీటెయిల్స్ సార్. ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడే నేను ఒక వెక్టార్ డయాగ్రామ్ వేసాను మీకు. ఇక్కడే ఒక వెక్టార్ డయాగ్రామ్ వేసాను. ఇక్కడ సప్లై వోల్టేజ్ తీసుకున్నాను, ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీకు తెలుసు, ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది ఆల్రెడీ యు నో. This is our I mu and this is our IW, and sum of these two is I0, and ఇక్కడ యాంగిల్ ఉంటుంది నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ φ0. ఇప్పుడు ఎప్పుడైతే రేటెడ్ వోల్టేజ్ బట్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో అప్పుడు అల్టిమేట్గా I mu ఇంక్రీజ్ అవుతుంది. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ IW. అప్పుడు I0 ఇంక్రీజ్ అవుతుంది. I0తో పాటుగా φ0 యాంగిల్ కూడా, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇగో ఇదే అక్కడ చెప్పినాను సార్. IMU ఇంక్రీజ్ అయింది, IW నో చేంజ్, I0 కూడా ఇంక్రీజ్ అయింది. I0 ఇంక్రీజ్ అయినప్పుడు అక్కడ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కూడా పెరిగింది. నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ పెరిగితే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. మనని ఎగ్జామ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ పైన ఓసీ టెస్ట్ చేశాను ఎట్ రేటెడ్ వోల్టేజ్ బట్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు నో లోడ్ కరెంట్ ఏమవుతుంది? నో లోడ్ కరెంట్ పెరుగుతుంది. నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. నో లోడ్ లాసెస్ ఏమవుతాయి? నో లోడ్ లాసెస్ అంటే ఇక్కడ VI0 cos π0 తీసుకుంటే ఈ I0 అనే వాల్యూ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వెన్ I0 ఇంక్రీజెస్ నో లోడ్ లాసెస్ ఆల్సో ఇంక్రీజెస్ అని చెప్పొచ్చు మనం. ఈ విధంగా కాకుండా ఇంకొక కాన్సెప్ట్ చెప్పినాను. ఇక్కడ V/F కాన్స్టాంట్ కాదు, V/F నాట్ కాన్స్టాంట్. ఎప్పుడైతే V/F నాట్ కాన్స్టాంటో మీకు లాసెస్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఏం డిస్కస్ చేస్తాం? V/F నాట్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు హిస్టారిసిస్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V⁻1.6/F⁻0.6. ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V² అనే రెండు ఫార్ములాస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ V/F నాట్ కాన్స్టాంట్. వెన్ V/F నాట్ కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ రెడ్యూసెస్. వెన్ ద ఫ్రీక్వెన్సీ రెడ్యూసెస్ హిస్టారిసిస్ లాసెస్ ఇంక్రీజెస్. When V/F not constant but the voltage constant, when the voltage is same rated value, eddy current losses also same. There is no change in eddy current losses. No load losses, nothing but hysteresis losses plus eddy current losses. Eddy current losses are same, hysteresis losses increases. When the hysteresis losses increases, the no load losses also increases. This is the first method, first question. If దీన్ని బేస్ చేసుకొని సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతాడని చెప్పినాను నేను మీకు. సెకండ్ క్వశ్చన్ దీన్ని రేటెడ్ వోల్టేజ్ బట్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అన్నాను అనుకోండి. సేమ్ సార్, ఫాస్ట్గా చెప్పండి. బి మ్యాక్సిమం అంటే V/F, వోల్టేజ్ సేమ్, ఫ్రీక్వెన్సీ పెరిగితే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ తగ్గుతుంది. సో ఫ్లక్స్ తగ్గుతుంది. సో IMU తగ్గుతుంది. వాట్ అబౌట్ IW కాన్స్టెంట్ సార్. వాట్ అబౌట్ φ0? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ నో లోడ్ కరెంట్? అంటే IMU ప్లస్ IW కాన్స్టెంట్. IMU తగ్గింది కాబట్టి I0 కూడా తగ్గాలి. సార్ వాట్ అబౌట్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్? చూద్దాం సార్ ఒకసారి. ఇక్కడ V,
ఇక్కడ ఈఎంఎఫ్ ఈ, ఇక్కడ ఫ్లక్స్, ఇక్కడ ఐమ్యూ ఉంది సార్, ఇక్కడ ఐడబ్ల్యూ ఉంది సార్, ఐడబ్ల్యూ ఉంది సార్. ఎస్, సమ్ ఆఫ్ దీస్ టూ ఈస్ కాల్డ్ ఐ నాట్, దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ ఫై నాట్. ఈ విధంగా ఉంది సార్. ఇప్పుడు నేనేం చేశానంటే ఏం చేశాను సార్, ఇక్కడ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ చేశాను, బట్ వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెట్టాను. దానివల్ల ఫ్లక్స్ డెన్సిటీతో పాటుగా ఫ్లక్స్ తగ్గింది, నథింగ్ బట్ ఐమ్యూ తగ్గింది. ఐమ్యూ తగ్గింది సార్, ఐమ్యూ తగ్గింది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఐడబ్ల్యూ. అప్పుడు ఐ నాట్ ఏమవుతుందో చెప్పండి, ఐ నాట్ కూడా తగ్గుతుంది. ఐ నాట్తో పాటుగా పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఏమవుతుందో చెప్పండి, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కూడా తగ్గుతుంది. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ తగ్గుతుందో అప్పుడు పవర్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. యాంగిల్ తగ్గుతూ ఉంటే పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది సార్. సి, ఇన్ దిస్ కేస్ నో లోడ్ కరెంట్ తగ్గుతుంది, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. నో లోడ్ కరెంట్ తగ్గింది కాబట్టి అల్టిమేట్లీ నో లోడ్ లాసెస్ కూడా తగ్గుతాయి. కానీ మనకి ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటి? ఎప్పుడైతే V/F నాట్ కాన్స్టెంట్ ఉంటుందో అప్పుడు హిస్టెరిసిస్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V⁻1.6 by F⁻0.6. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతాయి, హిస్టెరిసిస్ లాసెస్ తగ్గుతాయి. ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². దిస్ ఇస్ అ రేటెడ్ వోల్టేజ్, no change in voltage, no change in eddy current losses. అప్పుడు నో లోడ్ లాసెస్ అంటే హిస్టెరిసిస్ లాసెస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ కాన్స్టెంట్. hysteresis losses decreases. When the hysteresis losses decreases, our no load losses also decreases. That's it. ఈ విధంగా సార్. ఇప్పుడు నేను కేస్ 2 చేశాను కదా, మీరు కేస్ 3 కేస్ 4 ఇంకా మీరు ట్రై చేయండి సార్. కేస్ 3 కేస్ 4 ఏంటి సార్? కేస్ 3 అంటే రేటెడ్ ఫ్రీక్వెన్సీ బట్ ఇంక్రీజ్డ్ వోల్టేజ్, రేటెడ్ ఫ్రీక్వెన్సీ బట్ రెడ్యూస్డ్ వోల్టేజ్. ఇవి రెండు మీరు ట్రై చేసి నాకు చెప్తారు సార్. దీన్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా ఏపీ ట్రాన్స్కోలో క్వశ్చన్ ఏం అడిగాడు సార్ అంటే, ఓసీ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్, ఓసీ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ with rated voltage but reduced frequency. Then they given options. Option A, hysteresis losses increases, eddy current losses decreases. Option B, hysteresis losses decreases, eddy current losses increases. Option C, hysteresis losses decreases, eddy current losses no change. Option D, hysteresis losses increases, eddy current losses no change. Yes, OC test conducted on a transformer with rated voltage but reduced frequency, which is nothing but V/F not constant actually. So based on this, what happened to the losses? ఇది కాకుండా ఇదే క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని ఈ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ నో లోడ్ కరెంట్ ఇంక్రీజెస్. సెకండ్ స్టేట్మెంట్ no load current increases. First statement. Second statement, I mu decreases, IW constant. Third statement, iron losses. Iron losses decreases.
Fourth statement, no load power factor increases. No load power factor increases. I given few statements here, not options. Now the option A. 1, 2, 3, 4. Option B, 1, 2, 3. Option C, 2, 3, 4. Option D. Like this, they will ask you questions. Can you tell me which is correct answer? Which is correct statements? Which are the correct statements for this question? And question అడుగుతాడు మిమ్మల్ని. ఫస్ట్ ఇది చూజ్ చేసుకోండి సార్. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఏమన్నాడు సార్? రేటెడ్ వోల్టేజ్ బట్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ. రేటెడ్ వోల్టేజ్ అంట బట్ రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ అంట. రేటెడ్ వోల్టేజ్ బట్ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఉంది ఇక్కడ. rated voltage but reduced frequency. Rated voltage but reduced frequency ఉంది ఇక్కడ. ఇక్కడ ఏం అవ్వాలి? I0 ఇంక్రీజ్ అవ్వాలి, I0 ఇంక్రీజ్ అవ్వాలి, I mu ఇంక్రీజ్ అవ్వాలి, I mu ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ cos pi naught డిక్రీజ్ అవ్వాలి, అండ్ నో లోడ్ లాసెస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇగో ఈ 4 కలిపి అక్కడ ఇచ్చినాడు. ఫస్ట్ చెప్పండి. I0 ఇంక్రీజెస్, I mu ఇంక్రీజెస్, I0 ఇంక్రీజెస్, I mu ఇంక్రీజెస్. లెట్స్ సీ. I0 increases, okay. I mu increases, this is wrong. This is wrong. Next. I0 I mu అయిపోయింది. అండ్ ఐరన్ లాసెస్ అండ్ పవర్ ఫ్యాక్టర్ చూద్దాం. చూడండి, ఐరన్ లాసెస్ ఆల్సో ఇంక్రీజెస్, పవర్ ఫ్యాక్టర్ డిక్రీజెస్. ఐరన్ లాసెస్ ఆల్సో ఇంక్రీజెస్, పవర్ ఫ్యాక్టర్ డిక్రీజెస్. పవర్ ఫ్యాక్టర్ డిక్రీజెస్. లెట్స్ గో. Iron losses increases, power factor decreases. Iron losses increases, power factor decreases. So, ఇక్కడ only one. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాను సార్. అయితే ఇక్కడ చూడండి, OC test conducted on a transformer with rated voltage but reduced frequency, then which statements are correct అని అడిగితే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగితే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అని అడిగితే బీ కేర్ఫుల్ గాయ్స్. క్వశ్చన్ స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎంతసేపు విచ్ ఈస్ కరెక్ట్ దానికే వెళ్తాము. సడన్గా క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్? 1 2 3 2 3 4 2 3 4 2 3 4 ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ని బట్టి ఆప్షన్ సి అవ్వచ్చు, ఆప్షన్ డి అవ్వచ్చు. ఇలాంటి మల్టీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చి టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఈ కాన్సెప్ట్ వెరీ సూటబుల్. అలా వద్దు అనుకుంటే దిస్ ఇస్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్, జెన్కో ట్రాన్స్కో క్వశ్చన్, ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్ అండ్ సబ్ ఇంజనీర్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. దీనికి ఆన్సర్ మీరు చెప్తారు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, దెన్ విచ్ ఈజ్ కరెక్ట్, దెన్ విచ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నాను. విచ్ ఈజ్ రాంగ్ కాదు ఇప్పుడు నేను అడిగేది. విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్టో నాకు కామెంట్ చేస్తారు మీరు, రైట్? ఈ విధంగా కొంచెం కాన్సెప్చువల్గా నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు, కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న తర్వాత, మీకు బాగా అర్థమైన తర్వాత మీరు ఏది చదివినా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. షూర్, నో డౌట్ ఎట్ ఆల్. ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? సో ఆ విధంగా చేయడం మన బాధ్యత సార్. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ కోసమో ఆన్లైన్ కోచింగ్ కోసమో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కొంచెం బాగా యూజ్ అవుతుంది సార్. ఎవరైతే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మండే నుంచి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దీస్ నెంబర్స్. Thank you my dear students, and thank you my dear viewers. Thanks for your support.